హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్ ఫర్ యువర్ గ్రోత్ యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ క్లాస్లో ఆపరేటర్స్ ప్రెసిడెంట్స్ గురించి చెప్పుకున్నాము. అందులో ప్రెసిడెంట్స్ టేబుల్, అలానే వాటి యొక్క అసోసియేటివిటీ అంటే ఏంటి, ప్రెసిడెంట్స్ అంటే ఏంటి, ఏ ఆపరేటర్ యొక్క ప్రెసిడెంట్స్ ఎక్కువ, ప్రెసిడెంట్స్ సేమ్ ఉంటే మనం అప్పుడు ఏం కన్సిడర్ చేయాలి, వీటన్నింటి గురించి చెప్పుకున్నాం. అలానే ఒక 10 ఎగ్జాంపుల్స్ అనేవి మనం చేసాం. ఓకే, రిమైనింగ్ ఇంకొక 10 ఎగ్జాంపుల్స్ మీకు అసైన్మెంట్ కింద ఇచ్చాను. సో మీరు అవి ప్రాక్టీస్ చేసే ఉంటారు. సో మనం ఇప్పుడు ఆ 10 ఎగ్జాంపుల్స్కి అవుట్పుట్ ఏమొస్తుంది అనేసి చూద్దాం. ఓకేనా? సో 11th ఎగ్జాంపుల్ మనకి ఏంటి అంటే 10 + 5 × 2 అని ఉంది. 10 + 5 × 2. సో 10 + 5 × 2 అంటే ఇక్కడ మనకి రెండు ఆపరేటర్లు ఉన్నాయి, ఒకటి ప్లస్, ఇంకొకటి ఏంటి ఇంటూ. ఈ రెండు ఆపరేటర్లో ప్రెసిడెంట్స్ దేనికి ఎక్కువ? మీరు ఒకసారి ఆ టేబుల్ కన్సిడర్ చేస్తే మల్టిప్లికేషన్ ఆపరేటర్కి మనకి ప్రెసిడెంట్స్ అనేది ఎక్కువ. ఓకే, మీరు ఆ టేబుల్లో చూస్తే యూనరీ ప్లస్ యూనరీ మైనస్కి ప్రెసిడెంట్స్ అనేది మల్టిప్లికేషన్ ఆపరేటర్ కన్నా ప్రెసిడెంట్స్ ఎక్కువ. ఓకే, కానీ ఇక్కడ మనకు ఉన్నది యూనరీ ప్లస్ కాదు, ఎడిషన్ ప్లస్ ఆపరేటర్. కాబట్టి దీని యొక్క ప్రెసిడెంట్స్ అనేది దీని యొక్క ప్రెసిడెంట్స్ కంటే తక్కువ. కాబట్టి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే 10 + 5 × 2 అంటే 10. 10 + 10 అంతా 20. కాబట్టి దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 20 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 20 రిమైండర్ 3 × 4 + 5. 20 రిమైండర్ 3 × 4 + 5. ఇక్కడ మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయి. వీటిలో ఈ రిమైండర్ ఆపరేటర్కి స్టార్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ రెండు సేమ్. ఆ రెండింటి యొక్క ప్రెసిడెన్స్ అనేది ప్లస్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ కంటే ఎక్కువ. అంటే ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, సో ఈ రెండు ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ అనేది సేమ్. కాబట్టి మనకి ఆ రెండు ఆపరేటర్ ప్రెసిడెన్స్ సేమ్ ఉంటే మనం ఏం కన్సిడర్ చేయాలి? అసోసియేటివిటీ రూల్ అనేది కన్సిడర్ చేయాలి. మనకి మల్టిప్లికేషన్ ఆపరేటర్, రిమైండర్ ఆపరేటర్ యొక్క అసోసియేటివిటీ రూల్ ఏంటి? లెఫ్ట్ టు రైట్. కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ 20 రిమైండర్ 3 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 20 రిమైండర్ 3 అంటే 3 6 18, 2 అనేది రిమైండర్ కాబట్టి 2 వస్తుంది. × 4 + 5. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. 2 × 4 అంటే 8 + 5 అంటే ఏమొస్తుంది? 13 వస్తుంది. ఓకేనా? సో అంటే దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? మనకి 13 వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి. 5 > 2 and 8 < 10 are 3 = 3. మనకి ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి చూడండి. ఒకటి గ్రేటర్ దాన్, లాజికల్ అండ్, లెస్ దాన్, లాజికల్ ఆర్, =. వీటన్నింటిలో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? గ్రేటర్ దానికి లెస్ దానికి ప్రెసిడెన్స్ అనేది ఎక్కువ. గ్రేటర్ దానికి లెస్ దానికి ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ అవి క్యాలిక్యులేట్ అవుతాయి. వాటి యొక్క ప్రెసిడెన్స్ సేమ్ కాబట్టి అప్పుడు లెఫ్ట్ టు రైట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఎవాల్యుయేట్ అవుతుంది. 5 > 2 అంటే ఏంటి? ట్రూ. లాజికల్ అండ్ 8 < 10 లాజికల్ ఆర్ 3 = 3. సో ట్రూ అండ్ 8 < 10 అంటే ట్రూ. ఆర్ 3 = 3. 3 ఆపరేటర్స్ ఉన్నాయి, లాజికల్ అండ్, లాజికల్ ఆర్, =. ఈ మూడింట్లో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? =కి ప్రెసిడెన్స్ ఎక్కువ. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే ట్రూ అండ్ ట్రూ, ఆర్ 3 = 3 అంటే ట్రూ. ఇక్కడ మనకి రెండు ఆపరేటర్స్ ఉన్నాయి, ఒకటి లాజికల్ అండ్, లాజికల్ ఆర్. ఈ రెండింటిలో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ అంటే లాజికల్ అండ్కి. కాబట్టి ఇది క్యాలిక్యులేట్ అయ్యి ట్రూ అండ్ ట్రూ అంటే ట్రూ వస్తుంది. లాజికల్ ఆర్ ట్రూ. ట్రూ ఆర్ ట్రూ అంటే ఏమొస్తుంది? ట్రూ వస్తుంది. కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి ట్రూ వస్తుంది. అంటే మీరు ఎగ్జాంపుల్ సాల్వ్ చేసేటప్పుడు ఎన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అందులో ఏ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ, రెండు ఆపరేటర్స్ సేమ్ ప్రెసిడెన్స్తో ఉంటే అప్పుడు వాటి యొక్క అసోసియేటివిటీ రూల్ ఏంటి, దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు చూస్తే నేను ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్లో ఒక సబ్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ట్ వరకు రాసుకుంటే మీకు లాస్ట్లో ఒక ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఆ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి. x = 3 రిజల్ట్ = ++x × 2 + 5. మనకేముంది? ++x × 2 + 5. ఇక్కడ మనకి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మల్టిప్లికేషన్ ఆపరేటర్, ఎడిటివ్ ఆపరేటర్. సో ఈ మూడింట్లో దేని యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ? ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ. మీరు ఆ పోస్ట్
ఆ ప్రెసిడెన్స్ టేబుల్ని ముందు పెట్టుకొని నేను చెప్పిన క్లాస్ అనేది వినండి. అప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్స్ అనేవి కరెక్ట్గా అర్థమవుతాయి. ఓకే, అంటే నేను ఈ ఆపరేటర్ ప్రెసిడెన్స్ ఎక్కువ అనేస్తే మీకు అర్థం కాదు. ఒకవేళ మీకు మైండ్లో గుర్తుంటే పర్వాలేదు, లేకపోతే మీకు అర్థం కాదు. కాబట్టి ఒకసారి ఆ టేబుల్ అనేది మీరు ముందు పెట్టుకోండి. ఓకే, సో నాకు ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ నాకు ఈ ప్లస్ ప్లస్ ఎక్స్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఎక్స్ వాల్యూ 3 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ వాల్యూ 4 అవుతుంది. తరువాత నాకు ఎక్స్ ఇంటూ 2 ప్లస్ 5 ఈ స్టేట్మెంట్ ఉంటుంది. అంతేనా? ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యొక్క వాల్యూ క్యాలిక్యులేట్ చేసేసాను. సో ఎక్స్ వాల్యూ నాకు ఎంత? 4 ఇంటూ 2 ప్లస్ 5. ఇక్కడ నాకు రెండు ఆపరేటర్స్, ఒకటి ఇంటూ, రెండు ప్లస్. సో నాకు ఇది ఏ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ? ఇంటూ. 4 ఇంటూ 2 8 ప్లస్ 5 అంటే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? 13 వస్తుంది. సో దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 13 వస్తుంది. రిజల్ట్ అయితే 13 వస్తుంది, ఎక్స్ వాల్యూ అయితే 4 వస్తుంది. ఎందుకు? ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంటూ వై ఈక్వల్ టు 4 ఆర్ ఈక్వల్ టు వై ప్లస్ ప్లస్ -2 ఇంటూ 3. ఇది కూడా సేమ్ దానిలోనే. ఇక్కడ మనకి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ ఉంది, తర్వాత సబ్స్ట్రాక్షన్ ఆపరేటర్, తర్వాత మల్టిప్లికేషన్ ఆపరేటర్. ఈ మూడింట్లో దేని యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ? పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ కాబట్టి ఫస్ట్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాబట్టి ఎంటైర్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయిన తరువాత మనకి ఆ వై యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇక్కడ మనకి యాజ్ టీస్గా పోస్ట్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి దీన్ని తీసేయాలి. వై -2 ఇంటూ 3 అని రాస్తే సరిపోద్ది. ఈ స్టేట్మెంట్ మొత్తం క్యాలిక్యులేట్ అయిన తర్వాత వై ఈక్వల్ టు వై ప్లస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంతేనా? మీకు పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి మన ఆపరేటర్స్ క్లాస్లో చెప్పుకున్నాం. ఒకసారి మీరు అది వాచ్ చేయండి. అది వాచ్ చేస్తే మీకు దీని గురించి అర్థమవుతుంది. ఓకే, సో నాకు వై -2 ఇంటూ 3 అయింది. ఈ రెండింట్లో దేనికి ఎక్కువ? ఇంటూకి ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే వై వాల్యూ ఎంత? 4. ఫస్ట్ మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 4 - 2 ఇంటూ 3. సో 2 ఇంటూ 3 క్యాలిక్యులేట్ అయ్యి 4 - 6 అంటే ఎంత వస్తుంది? -2 వస్తుంది. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి? -2 వస్తుంది. ఓకే, అదే వై వాల్యూ ప్రింట్ చేస్తే వై వాల్యూ 4 కాబట్టి 4 + 1 అంటే 5. సో వై వాల్యూ ప్రింట్ చేస్తే మీకు ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇది రాద్దాం. నెక్స్ట్ మనకి నాట్ 5 ఈక్వల్ టు 5 అండ్ 10 గ్రేటర్ దాన్ 3 ఆర్ 7 లెస్ దాన్ 2. ఇలా ఎక్స్ప్రెషన్ ఉంది. మీరు చూస్తే మనకి మల్టిపుల్ ఆపరేటర్స్ ఉన్నాయి అందులో. ఒకటి లాజికల్ నాట్ ఉంది, తర్వాత పెరాన్సిస్ ఉన్నాయి, అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, లాజికల్ ఎండ్ ఉంది, గ్రేటర్ దాన్ ఉంది, లాజికల్ ఆర్ ఉంది, లెస్ దాన్ ఉంది. వీటన్నింటిలో ఫస్ట్ మనకి ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? పెరాన్సిస్కి ఎక్కువ కాబట్టి దీని వాల్యూ క్యాలిక్యులేట్ అవుతుంది. నాట్ తర్వాత 5 ఈక్వల్ అంటే పెరాన్సిస్ లోపల మనకు ఒకటే ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి దాని ఎక్స్ప్రెషన్ డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. 5 ఈక్వల్ టు 5 అంటే ఏంటో మనకి ట్రూ. ఓకే, కాబట్టి నాట్ ట్రూ, లాజికల్ ఎండ్, 10 గ్రేటర్ దాన్ 3, లాజికల్ ఆర్, 7 లెస్ దాన్ 2. ఓకే, సో వీటన్నింటిలో మనకి ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? నాట్కి ఎక్కువ కదా. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. నాట్ ఆఫ్ ట్రూ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్. అండ్ 10 గ్రేటర్ దాన్ 3, లాజికల్ ఆర్, 7 లెస్ దాన్ 2. వీటన్నింటిలో మనకి ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? గ్రేటర్ దానికి, లెస్ దానికి. ఆ రెండింటి యొక్క ప్రెసిడెన్స్ సేమ్ కాబట్టి దాని యొక్క అసోసియేటివ్ రూల్ కన్సిడర్ చేయాలి. అదేంటి? లెఫ్ట్ టు రైట్. కాబట్టి ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఎఫ్ అండ్ 10 గ్రేటర్ దాన్ 3 అంటే ఏంటి? ట్రూ. ఆర్ 7 లెస్ దాన్ 2. ఎఫ్ అండ్ ట్రూ, ఆర్ 7 లెస్ దాన్ 2 అంటే ఏంటి? మనకి ఫాల్స్. అంతేనా? సో మనకి లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఉంది. ఈ రెండింటిలో దేని ప్రెసిడెన్స్ ఎక్కువ? లాజికల్ ఎండ్. అది లాజికల్ ఎండ్ ఉంది కాబట్టి ఎఫ్ అండ్ ట్రూ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్. ఆర్ఆర్ ఫాల్స్. సో ఎఫ్ ఆర్ఆర్ ఫాల్స్ అంటే మనకి ఏమొస్తుంది? ఫాల్స్ వస్తుంది. సో దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి ఫాల్స్ అని వస్తుంది. ఓకే, దీనికి అవుట్పుట్ ఏమొస్తుంది? ఫాల్స్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇచ్చేసాం. ఇది మిస్ చేసాం. ఒకసారి ఇది చూడండి. 15 and 7 ఆర్ 8 రైట్ షిఫ్ట్ 2 ఇలా ఉంది. ఫస్ట్ మనకి ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? పెరాన్సిస్ ఉన్నాయి కాబట్టి పెరాంథసిస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.
పెరాన్సిస్ మనకి 2 పెరాన్సిస్ ఉన్నాయి. అప్పుడు మనకి దాని యొక్క అసోసియేటివ్ రూల్ ఏంటి, పెరాన్సిస్ లెఫ్ట్ టు రైట్. కాబట్టి మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ లెఫ్ట్ ఉన్న ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి 15 and 7 అంటే బిట్ వైజ్ ఆపరేటర్, అది బిట్ వైజ్ అండ్ ఆపరేటర్. కాబట్టి మనం ఏం చేయాలి, బిట్ వైజ్ ఆపరేటర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇది 15 యొక్క బైనరీ నెంబర్, 7 యొక్క బైనరీ నెంబర్ ఏంటి, ఇది బిట్ వైజ్ ఎండ్ కాబట్టి 111 111 111 100. సో దీని వాల్యూ అంతా 7. సో 15 and 7 అంటే ఏమొస్తుంది, 7 వస్తుంది. నెక్స్ట్ బిట్ వైజ్ ఆర్ 8 రైట్ షిఫ్ట్ 2, 8 రైట్ షిఫ్ట్ 2 అంటే ఇలా అవుతుంది అంతేనా. సో 7 బిట్ వైజ్ ఆర్ 8 రైట్ షిఫ్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఏ, రైట్ షిఫ్ట్ బి ఉంటే a/2 b అనే ఫార్ములా అని చెప్పుకున్నాం మనం ఆపరేటర్స్ క్లాస్లో అంతేనా. సో ఏ వాల్యూ అంత 8/2 b అంటే 8/4 అంటే ఎంత 2. సో దీని వాల్యూ అంతా మనకి 2. సో బిట్ వైజ్ ఆర్ యూజ్ చేసి మనం ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 7కి ఏంటి 0111, 2కి ఏంటి 0010. బిట్ వైజ్ ఆర్ కాబట్టి 101 111 101 0 అంతేనా. సో దీని ఈక్వివాలెంట్ డెసిమల్ నెంబర్ అంతా 7. కాబట్టి దీని యొక్క అవుట్పుట్ ఏంటి 7. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 7 అని వస్తుంది. సో ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, 10 + 5 × 3 బిట్ వైజ్ అండ్ 15 బిట్ వైజ్ XOR 2 అని ఉంది. సో ఇందులో మనకి 4 ఆపరేటర్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ XOR. దీనిలో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ, స్టార్కి ఎక్కువ. కాబట్టి ఫస్ట్ అది క్యాలిక్యులేట్ అవుతుంది. 10 + 15 బిట్ వైజ్ అండ్ 15 XOR 2. సో ఈ మూడింట్లో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ, ప్లస్కి ఎక్కువ. కాబట్టి ఇది క్యాలిక్యులేట్ అవుతుంది. 10 + 15 అంటే ఎంత 25 బిట్ వైజ్ అండ్ 15 XOR 2. సో ఈ రెండింట్లో దేనికి ప్రెసిడెన్స్ ఎక్కువ, బిట్ వైజ్ అండ్కి ఎక్కువ. కాబట్టి 25 and 15. 25కి మనకి బైనరీ నెంబర్ రాసుకోవాలి అంతేనా. 16 8 24 4 2 1 ఇదే మనకి 25 యొక్క బైనరీ నెంబర్ అంతేనా. 1 2 4 8 16, 16 + 8 24 + 1 25. నెక్స్ట్ 15కి బైనరీ నెంబర్ ఏంటి 8 4 12 + 2 14 + 1 15. సో ఇది మనకి 15 యొక్క బైనరీ నెంబర్. సో బిట్ వైజ్ ఎండ్ కాబట్టి 111 010 010 111 010 0. సో ఇది మనకి బిట్ వైజ్ ఎండ్. దీని యొక్క ఈక్వివాలెంట్ బైనరీ నెంబర్ ఎంత 9. సో దీని వాల్యూ ఎంత వస్తుంది మనకి 9 XOR 2. నెక్స్ట్ 9 XOR 2 క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మనకి 9, 2కి ఏంటి మనకి 00010. ఇది మనకి 2 యొక్క బైనరీ నెంబర్. సో బిట్ వైజ్ XOR ఏం చేస్తుంది, రెండు వాల్యూలు సేమ్ ఉంటే మనకి 0 రిటర్న్ చేస్తుంది, రెండు వాల్యూలు డిఫరెంట్ ఉంటే 1 రిటర్న్ చేస్తుంది. సో 101 011 000 101 000. సో దీని వాల్యూ అంతా 8 + 2 10 + 1 అంతా 11. సో దీని యొక్క అవుట్పుట్ ఏమొస్తుంది మనకి 11 అనే వస్తుంది. ఓకే, సో దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది మనకి 11 అనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, int a = 5 b = 10 a > b టెర్నరీ ఆపరేటర్ a b సమ్ ఏదో ఎక్స్ప్రెషన్. ఇక్కడ మీకు మొత్తానికి చూస్తే టెర్నరీ ఆపరేటర్ ఉంది. ఒకసారి ఆ ఎక్స్ప్రెషన్ రాద్దాం. a > b క్వశ్చన్ మార్క్ బ్రాకెట్ a b. ఏ ఇక్కడ మనకు బ్రాకెట్ లేదు, a + b × 2 ఇలా ఉంది. సో మీకు ఫస్ట్ ఏం చెప్పాను నేను, పెరాంథసిస్ యొక్క ప్రయారిటీ ఎక్కువ కాబట్టి ఫస్ట్ పెరాంథసిస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ ఏ వాల్యూ బి వాల్యూ మనం సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏ వాల్యూ 5 బి వాల్యూ 10 అంటే 5 > 10 క్వశ్చన్ మార్క్ 5 × 10 × 5 + 10 × 2. సో ఏ వాల్యూ బి వాల్యూ అనేది మనం సబ్స్టిట్యూట్ చేసేసాం, ఏ వాల్యూ బి వాల్యూ ఇచ్చాడు కాబట్టి. సో మనకి పెరాంథసిస్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. రెండు పెరాంథసిస్ ఉన్నాయి కాబట్టి మనకి లెఫ్ట్ టు రైట్ అసోసియేటివ్ కాబట్టి లెఫ్ట్ టు రైట్ అంటే లెఫ్ట్ యొక్క ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. 5 > 1 అంటే ఏంటి, ఫాల్స్ అంతేనా. క్వశ్చన్ మార్క్ 5 × 10 5 + 10 × 2. సో నెక్స్ట్ ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫాల్స్ 5 × 10 అంటే అంతా 50.
5 + 10 × 2. మనకి ఇక్కడ 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి టెర్నరీ ఆపరేటర్, ప్లస్ ఆపరేటర్, స్టార్ ఆపరేటర్. వీటిలో ప్రెసిడెన్స్ దేనికి ఎక్కువ? స్టార్కు ప్రెసిడెన్స్ ఎక్కువ. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఫాల్స్ 55 + 10 × 2 అంటే 20. నెక్స్ట్ మనకి ప్లస్ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఎక్కువ. కాబట్టి ప్లస్ ఆపరేటర్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. 5 + 20 అంటే 25. ఇది మనకి సింగిల్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్లో ఫాల్స్ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ట్రూ వస్తే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. కాబట్టి అవుట్పుట్ ఏమొస్తుంది? మనకి 25 అని వస్తుంది. సో దీని వాల్యూ మనకి ఏంటి? 25 వస్తుంది. ఓకే, అంతే. జస్ట్ మీరు ఆ ఎక్స్ప్రెషన్ చూసి భయపడిపోవద్దు. మీరు ఏం చేయాలి? వేరియబుల్స్ ఉంటే వాటి వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఏ ఆపరేటర్ యొక్క ప్రెసిడెన్స్ ఉందో ఫస్ట్ ఆ సబ్ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ తర్వాత ఒకవేళ 2 ఆపరేటర్స్ అనేవి సేమ్ ప్రెసిడెన్స్తో ఉంటే అసోసియేటివ్ రూల్ కన్సిడర్ చేయాలి. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్, అంతే. అది ఒక్కటి కన్సిడర్ చేసుకొని మన ఎక్స్ప్రెషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఈచ్ స్టెప్లో ఒక్క సబ్ ఎక్స్ప్రెషన్ మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి. అప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ int a = 4, a + 3 left shift 2 bitwise and 12. సో ఇక్కడ మనకి 3 ఆపరేటర్స్ ఉన్నాయి. ఒకటి ప్లస్ ఈక్వల్ టు, లెఫ్ట్ షిఫ్ట్, తర్వాత బిట్వైజ్ ఎండ్. సో మనకి లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ ఎండ్. ఈ ప్లస్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్ కింద ఉంటుంది కాబట్టి అది లీస్ట్ ప్రయారిటీ అసైన్మెంట్ ఆపరేటర్ది. లెఫ్ట్ షిఫ్ట్, బిట్వైజ్ ఎండ్ వీటిలో ప్రయారిటీ దేనిది ఎక్కువ? లెఫ్ట్ షిఫ్ట్ది మనకి ప్రయారిటీ అనేది ఎక్కువ. కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ అవుతుంది. అంటే a + 3 లెఫ్ట్ షిఫ్ట్ 2 అంటే a లెఫ్ట్ షిఫ్ట్ b అంటే ఫార్ములా ఏంటి? a × 2⁻b అంటే 3 × 2² అంటే 3 × 4 అంటే 12. ఎంతనా? 12 బిట్వైజ్ అండ్ 12. సో 12 బిట్వైజ్ అండ్ 12. సో ఈ ఎక్స్ప్రెషన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏదైనా సరే ఒక నెంబర్ని అదే నెంబర్తో బిట్వైజ్ అంటే క్యాలిక్యులేట్ చేస్తే మళ్ళీ మనకి అదే నెంబర్ వస్తుంది. కావాలంటే చూడండి, 12కి 1100 అనేది బైనరీ నెంబర్, 1100 బైనరీ నెంబర్, 0011. సో 12కి 12 మనకి బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్. 12 and 12 అంటే 12 వస్తుంది. కాబట్టి దీని యొక్క వాల్యూ అంతా 12. సో a + = 12 అంటే ఈ స్టేట్మెంట్ మీనింగ్ ఏంటి? a = a + 12 అని. ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు? మనకి 4 ఇచ్చాడు. కాబట్టి 4 + 12 అంటే ఎంత? మనకి 16. సో అవుట్పుట్ మనకి ఎంత వస్తుంది? 16 వస్తుంది. సో అవుట్పుట్ ఏమొచ్చింది? మనకి 16 వస్తుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలంటే ఆపరేటర్స్ ప్రెసిడెన్స్ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్. ఎప్పుడు మీకు దాని యొక్క కాన్సెప్ట్ అర్థమైనప్పుడు, అర్థం కాకపోతే ఆ కాన్సెప్ట్ అనేది చాలా టఫ్. ఓకే, మీకు జస్ట్ ఏం లేదు, ఆ టేబుల్ని మీరు కానీ మైండ్లో పెట్టేశారంటే ఏ ఎక్స్ప్రెషన్ అయినా సరే మీరు చూస్తే దాని యొక్క వాల్యూ అనేది సింపుల్గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే, సో ఈ విధంగా మనము ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీకు మన వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. ఓకే, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ గైస్.